సో ఇది ఓవరాల్ గా రమణ గారు మెగా కాంపౌండ్ కి అలాగే బన్నీకి ఉన్నటువంటి వీళ్ళ వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి క్రియేటివిటీ. రమణ గారు ఇది ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే మెగా కాంపౌండ్ అభిమానులు వాళ్ళు కొన్ని సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు చెప్తాను, అంటే దాంట్లో కొంత ఎడిట్ చేసి చెప్తాను, కొన్ని అభ్యంతరకర పదాలు ఉన్నాయి. మా జనసేన కార్యకర్తలు మా చిరంజీవి అభిమానులంగా మేము అల్లు అర్జున్ రెడ్డి సినిమాలే కాదు అల్లు రెడ్డి గారిని బ్యాన్ చేస్తున్నాము. ఇంకొక ఆయన రాస్తాడు, అల్లు అర్జున్ చేసేది స్మగ్లర్ పాత్రలు, అల్లు అర్జున్ సపోర్ట్ చేసేది రాజకీయ స్మగ్లర్లకు. అండ్ ఇంకొక ఆయన రాస్తారు, వీరి తండ్రి గారు ఇలానే ప్రజారాజ్యం పార్టీని ముంచారు. చూడండి బ్రదర్, జై జనసేన. గంగోత్రి నుంచి పుష్ప వరకు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ని మెగా హీరో అనుకున్నాం, కానీ ఇప్పుడు కాదు. ఇంత వైరం చూపించాల్సినంత నెసిటీ అక్కడ సినిమాలో ఏం లేదు. పూర్తిగా సినిమా కథాపరంగా తిరిగింది, కథ డిమాండ్ చేసినప్పుడు డైలాగ్ వచ్చింది, కానీ ఆ క్యారెక్టర్ నుంచి, పుష్ప క్యారెక్టర్ నుంచి, అది అల్లు అర్జున్ మాట కాదు, పుష్ప క్యారెక్టర్ నుంచి. ఆయన ఎక్కడ, ఆయన ఈజ్ డైరెక్టర్స్ హీరో, డైరెక్టర్ చెప్పింది చేస్తాడు, ఆయన సొంత పైత్యం ఎక్కడ ప్రదర్శించడు. అండ్ బోల్డ్ అనే డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేసి ఆయన హీరో అయ్యారు. ఆయన ఏమి ఇప్పుడు చాలామందితో పోలిస్తే గొప్ప స్ఫురద్రూపి కాదు, గొప్ప డిక్షన్ లేదు ఆయనకి, గొంతు మీద చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు, పేల గొంతని. ఎన్నో కష్టాలు పడి సొంతంగా తనకు తాను ఎదిగాడు అతను. సో ఆ ఎదిగినప్పుడు ఎవరో వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటే ఈయన్ని బ్లేమ్ చేసే కార్యక్రమం నడపడం అనేది వీళ్ళు కూడా కొంత తొందరపడుతున్నట్లేదు, అభిమానులు కూడా. అంటే ఒకటి సార్, అంటే అభిమానులు అత్యుత్సాహం కూడా కొంతమంది ఉంటారు సార్. అంటే ఇంతమంది అభిమానుల్లో ఎవరో కొంతమంది అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. అది ఇప్పుడు వీళ్ళ పైన ఎలా ఉన్నారో, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ యొక్క మాట తీరు ఎలా ఉందని చూసే మరి అభిమానులు ప్రవర్తించాలి. దానికి వీళ్ళు ఏదో వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతుంటే వాళ్ళ ట్రాప్ లో పడి వీళ్ళు కూడా ఆ విధంగా ప్రవర్తించడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే. రేపు ఫ్యూచర్ లో సుకుమార్ కూడా చాలా, అంటే చిరంజీవి గారికి వీరాభిమానం తెలుసండి. సుకుమార్ మా గ్రామం నుంచి వెళ్ళిన మనిషి, ఆయన లక్కల మాస్టర్ అయినా. సో ఆయన గురించి మాకు బాగా తెలుసు. మా గ్రామానికి రాజోలుకి ఆనుకునే ఉంటుందండి మట్టపరు గ్రామం. సో ఆయన చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారి అభిమాని. సో ఆయన ఏ విధమైనటువంటి డీవియేషన్ తీసుకురావాలి, లేదు అల్లు అర్జున్ ని వేరే విధంగా మెగా కాంపౌండ్ దూరం చేసే విధంగా సినిమా తీయాలి, లేకపోతే ఆయన్ని టార్గెట్ చేసే, మెగా కాంపౌండ్ టార్గెట్ చేసే విధంగా మనం దీంట్లో చూపించాలి పాత్రలని మాత్రం ఖచ్చితంగా లేదండి. ఆయనకి అసలు ఉండదు కూడాను. ఎందుకంటే ఆయన వీరాభిమాని చిరంజీవి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. అటువంటి పరిస్థితుల్లో ఇది జస్ట్ కేవలం అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం తప్పించి ఏ విధమైనటువంటి ఈ పొరపచ్చాలు మధ్యలో లేవని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. నిన్న ఆయన నంద్యాలలో ఆయన సినిమా చూశారు, వైసీపీ నాయకులు, ఎక్స్ ఎమ్మెల్యే. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. అక్కడ నిన్న సినిమా చూసి తర్వాత మాట్లాడారు. శిల్ప మోహన్ రెడ్డి అండి. ఓకే సార్. సినిమా పుష్పని వీక్షించడానికి ఇక్కడ సమేతంగా రావడం జరిగింది. ముఖ్యంగా నేను నిన్న రాత్రి ప్రీమియర్ షో అల్లు అర్జున్ గారితో చూసి తన నటన విశ్వరూపం సినిమాలో చూపించాడని చెప్పడం సందేహం లేదు. తెలుగు సినిమాని భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరిగి చూసేలాగా పుష్ప ఉందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతోటి సినిమా చూడాలని ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. మరి ఏదైతే 3 సంవత్సరాల నుంచి మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా వేచి చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని చెప్పేసి వాళ్ళు వేచి చూశారు. మరి చూసాం కదా. సో రమణ గారు చూసాం. ఇప్పుడు ఒకసారి రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్తాం. రేగిడి లక్ష్మణరావు గారు, అసలు మీరు ఆయన ఓన్ చేసుకొని ఆయన బదనాం చేసే కార్యక్రమం ఏమన్నా చేశారా అల్లు అర్జున్? చివరికి ఆయన పేరు చివరన రెడ్డి అని తగిలించేసి మెగా అభిమానులందరూ ఆయన మీద మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. సినిమాలో ఎక్కడా కూడా ఎవరి గురించి ప్రస్తావన లేదు. ఆ కథ ఏం డిమాండ్ చేసిందో దానికి తగ్గ డైలాగు ఆ పాత్ర, పుష్ప పాత్రధారి అర్జున్ చేశాడు. అందుకు మించి అదేమి ఆయన సొంత పైత్యం కాదు. బాసులకే బాసుని అనే దాన్ని మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేశారు? అక్కడ ఇంకొక ఆయన ఏదో కథాపరంగా ఏదో జపాన్కి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడిన మాట అది, నేను బాసులకే బాసుని అని. అంతేగాని అక్కడ
మెగా కాంపౌండ్ని కించపరిచినట్టు కాదే, ఓవర్ కొట్టేశారు కదండి 2-3 నెలల నుంచి. మీరు పరుగు పోలా లక్ష్మణరావు గారు?